వస్తాండి అడుగు. అరే అల్లుడు ఇట్రా. ఏందే మామ? అరే అల్లుడు వాళ్ళు దావత్ చేసుకుందాం అంటారు, మన నీ సంగతి ఏంది? పేనేడే దావత్ అని చెప్పి మంచిగా తిన్నాం తాగినాం. రాత్రి 12 అవుతుందన్న మూమెంట్లో కళ్ళు పొట్టు ఎక్కువ అయ్యాడు, కట్టె తీసిండు. పొట్టు పొట్టు లొల్లైంది. ఊళ్ళో ఇజ్జది పోయింది, వాడ కట్టుకు మానమే. ఇక ఈ తాప నేనుంటా, నేను ఇన్ఛార్జ్ తీసుకుంటా. నేనుంటేనే అన్ని సక్కగా అవుతాయి, సక్రమంగా జరుగుతాయి, మన దావతో డిక్కుతుంది. ఇగో ఇది నా మనసు ఉన్నది మామ, చెప్పిన ఈ తాప నేనుంటా. పోయినా సరే ఆడున్నాడు, ఆడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అవి గట్లయింది. ఒక్కసారి నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చి చూడ్రి, నేను ఏదంటే అది చేస్తా, నేను చక్కగా ఒకటి ఎక్కిస్తా. ఇగో ఇది నా మనసు ఉన్నది మామ. ఏంటి నువ్వా? ఒక్కసారికే నా పని అయిపోయిందా? ఎలక్షన్లో గెలిస్తే పదవి 5 సంవత్సరాలు ఉంటుంది, పెద్ద మనిషికి 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే నాకు ఉండదా? నాకు హక్కు లేదా అది? అబ్బా మగోడు చూడు మామ, వానికి నిన్నాక మొన్న మిసాయిలు వచ్చినాయి. వాడు నన్ను అనటోడైందా? పోయినా సరే నువ్వే ఏదో చిన్నోడు చేయనీరు అంటే ఇచ్చిన, ఆడిప్పుడు మిసాయిలు మెలివేసి నన్ను అంటున్నాడు. అంత మగోను అయినారా? అవురా పాషా, తాగు ముందుకే నూలి పెట్టుకోతట్టున్నారు. అవురే సత్తానా, ఈసారి ఐసుల పెద్దోళ్ళకి ఇద్దాం. ఏం పోతాందే? అబ్బా ఐసుల పెద్దోళ్ళు అంటే నువ్వే ఉన్నావు మామ. నువ్వు ఇట్లా ప్లాన్ ఇస్తాను ఏంది? ఇన్ని రోజులు వెలగబెట్టింది ఏం లేదు, ఇప్పుడు ఏం వెలగబెట్టేది ఏం లేదు, మీరు చేసుకోరు. చూసినావా తిరుపతి, గుర్రాన్ని గడ్డిరాకి తీసుకుపోతాం, నోట్లో అయితే పెట్టాం కదా. మాకు కూడా ఇష్టం లేదట. నెక్స్ట్ నేనే ఏమంటావు మామ? ఎట్లానే చేసుకోరు మీరు. ఆయన చెప్పుడు సరే, ఈయన సరే. అరే ఏంద్రా పాషా, ఎవరైతే కొట్టుకున్నా మనమే, తిట్టుకున్నా మనమే, ఎవరైతే నాకు తెలుసా అన్న, మీరు అందరు ఒకటవుతారు. బయట నాకు మా ఆయన పడుతుంది, నాకు ఇప్పుడు సమజ్ అవుతుంది. ఎవరు చెప్తుండే మా సమయతర పాష బయట మన లెక్క కలుసుకుంటే ఎందులో పుల్లలు పెడతారా, ఎందులో పుల్లలు పెడతారా? మనం పట్టించుకోవద్దు, మనల్ని విడగొడతారా? ఎంతైనా మనం ఒక్కట్రా. పోయినసారి నువ్వు ఉంటా అంటే నేను అడ్డం పడ్డా అనరా. చిన్నోడు మామ చెప్పిండని ఇచ్చిపెట్టిన, నువ్వు చేసినావు కదరా. ఒక్కసారి నేను చేసేది చూడరా ఎట్లుంటుందో. నేను చేసుడు చూసిన తర్వాత మీరంతా అవక్క అవుతారు. అవి అట్లా వేసిపోతామా అని మళ్ళీ జన్మలు గుర్తుంచుకున్నట్టు చేసిపోతా తిరుగుతానా? ఇట్లుంటుంది మామ. ఇవ్వలేమన్నా ఈసారి ఒక్కసారి నేను ఉంటా, నేనేందనేది నీకు చూపిస్తా. సత్తానా మరి ఎట్లా వేద్దాం అనుకుంటాను? తిరుపనా, పైసలు ఎక్కువైనా తక్కువైనా పెట్టుకునేది మనమే. ఇంకో ముచ్చట బగ్గి నూరి. అరే పాషా, నువ్వు కూడా నరా మానవునికి తెలియవద్దు. ఊళ్ళే మనం దావ చేసుకునే ముచ్చట విన్నావా? మనమే చేసుకుందాం, మనమే తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. డబ్బన బయట తెలిసి మన దానిలోకి వచ్చినకు కొత్త సంవత్సరం కోలే పరిశాన్ అవుతాం. వాడు మన లెక్క కళ్ళు ఎక్కువైనాక గుద్దుకున్నాక తన్నుకున్నాక సప్పుడే కుక్కడు పోలీస్ స్టేషన్లో పోయి పెడతాడు. చాలా పరిశాన్ అవుతాం, ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. అందుకే ఎవ్వరిని తెలియదు. అందరూ అడిగినా కానీ మీరు ఎవ్వరికి చెప్పద్దు, సరేనా? సరేనా? నువ్వు కూడా పాషా. సరే అన్న, నువ్వు చెప్పినట్టే కానీ ఇక నీ మాటనే ఎన్నోడు అవుతుంది. ఇక కొన్ని తప్పైరా పాషా, అర్థం చేసుకోవాలి. చిన్నోనివైనా పెద్ద మనసుతో చెప్పని అర్థం చేసుకుంటాను. నీకు మంచి భవిష్యత్తు ఉన్నదిరా. మళ్ళీ సిరి నువ్వే పెద్ద మనిషి అవుతావురా. గుండెల మీద చేతేసుకొని చెప్తాను. అరే పాషా, సత్యాన్ని అన్నట్టు బయటోడు ఎందుకురా మనకు? బయటోడు వస్తే వాడు చెప్తే వింటారా? తాగినా తిన్నా మనం తనుకున్నా గుద్దుకున్నా మనం ఒకటి. వాడు వస్తే నొల్లి పెడతాడు, పోలీస్ స్టేషన్ తీసుకోపోతాడు. ఏమంటే పరందావలమా? నిజమే తిరుపతి, ఇటువంటి పంచాయతీ ఎన్ని చూడలే, ఎన్ని చేయలేదు. అరే ముందుగా ఏం తెచ్చుకున్నా చెప్పుర్రీ. అరే పాషా,
కోళ్ళు తిని తిని బోరు కొడుతుంది. మొన్ననే పొలం కాడ కోనిగొత్తే తినవు దిగాలి. నిజమే బిడ్డ, కోళ్ళు మంచిగా ఉండయి. మరి ఏం తెచ్చుకుందామంటారు? మరి ముసుగుల గుద్దులాట ఏంది విషయం బయటికి గక్కక మరి చేపలు తెచ్చుకున్నావా? వెరైటీగా ఉంటాయి. చేపలు అయితే ములుగుతాయి బిడ్డ. మామ ముళ్ళు కూస్తే షేపులు వేసుకొని తినే కుచ్చాయి. ఏమి పరిగాశాల ఆబోరి చేపలు వద్దంటారు, కోళ్ళు వద్దంటారు. ఇక మిగిలిందేందే గొర్రెమేకే. తిరుపతన్న గొర్రె అయితే అంత ఇంటికి ఉంటే మంచిగా తినరు, ఇంట్లో కూడా ఎవరు తినరు. అదే మేక అయింది అనుకో, ఇంట్లో అందరు తింటారు. మంచిగా పాలు వేసుకుందాం, ఇంట్లోకి పంపిద్దాం. కాళ్ళు తలకాయలు మంచిగా పులుసు పెట్టుకొని ఇది తిందాం. ఇంట్లోకి పాలు పంపించాం అనుకో, వాళ్ళు కూడా కమ్మగా తింటారు, మన జోలికి రారు, సపరేట్గా మూసుకొని ఉంటారు. మనం ఇక్కడ పులుసు పెట్టుకొని మందు తెచ్చుకొని మంచిగా తిని సుక్క ముక్క వేసుకొని సపరేట్గా వండుకోవచ్చు. 12 ఎంజాయ్ చేసి సపరేట్గా ఇంటికి పోవచ్చు. ఇక నీకు ఇది అంటాను. నువ్వద్ద బిడ్డ, మా అక్కకి ఎన్ని పైసలు కావాలి ఏం కథ? ఉన్నాయి బిడ్డ పైసలు. నువ్వు పెద్ద మనిషి అదే గిన్నేళ్ళు పెద్ద మనిషి స్థానం చేసినావు. నీ దగ్గర పైసలు ఏమంటావు? నా ఉందాడే అవు తిరుపతి బొచ్చని పైసలు ఉంటాయి. మెసేజ్ వచ్చింది చూడు. నువ్వు చూడు. అగో మామ నువ్వు బంగారమే, నీకు అట్ల పైసలు పడ్డాయి. తిరుపతి అట్ల పైసలు పడ్డాయి. ఇగో ఈ అట్ల పైసలు పెట్టి మేకను కొనుక్కొస్తాం. ఏమైనా మీది తలుగుతే నీకు ఇస్తాం జమ చేసి. అవురా పాషా? అవునే మామ, పాస్వర్డ్ చెప్పే. 4 ఆర్లు మా అల్లుడు. రేపు సిటీ కట్టాలి, 2000 తక్కువ పడుతున్నాయి. ఒక్క 2000 కొట్టుకుంటా. ఇద్దే అల్లుడు, ఈ 2 లేళ్ళు లేనే లేవా నీకెందుకు? బాగానే బాగానే వసూలు చేస్తున్నావా పైసలు? చూద్దాం ఎన్ని ఖర్చు పెడతావో ఎన్ని ఓడతావో. నాకు తెలియదా లెక్కలు? ప్రతి లెక్క తెలుసు నాకు. తిరుపతి మామది అయిపోయింది, నీ సంగతి ఏంది? నా దగ్గర అమాలి పెదవాంశని కాబట్టి ఐకేపీ డబ్బులు 2000 ఉన్నాయి. దావత్ అయిపోయినాక మిగతా ఎన్ని తగ్గుతాయో తర్వాత ఇస్తా. అవి కూడా కొడతాను. కొట్టు ఇంకా ఎక్క తక్కువ కొట్టు. లేవే అవే ఉన్నాయి. చూసినా నేను ఇట్లా ఎక్కినో లేదో దేవుడు అట్లా పైసలు ఇస్తాను. మామకు అట్లా పైసలు పడ్డాయి, నీకు అమాలి పైసలు ఉన్నాయి. కొట్టుర్రి. అవురా పాషా, నీ సంగతి ఏంది బిడ్డ? నేను పాత పెద్ద మనిషినా, తర్వాత తప్పో. తమ్ముడు గట్ల కుదిరేది. లెక్కే ప్యాకెటే. ఆక చుట్టమైతే లెక్క చుట్టమైతే నువ్వు పాత అయితే కొత్త అయితే ఖచ్చితంగా అటుడే. చెప్పు ఏం తెస్తావు నీ అంతకు? గంజులకు, నూనె ప్యాకెట్లకు, మసాలాలకు ఈ వీటికి అయితే పైసలు ఉన్నాయి నా దగ్గర. ఆశ నువ్వేం బాధపడకు బిడ్డ. ఆ గంజులు, బోళ్ళు, బోకేలు, నూనె ప్యాకెట్లు అన్నీ నేను తెస్తా. ఆ పైసలు కూడా నాకే కొట్టు. ఏం బాధపడకురి, మీరు ఏం బాధపడకురి. మొత్తం మేకన్ తెచ్చుడు, గంజులు మొత్తం తీసుకొస్తా. అది మీరు ఎత్తుకోకు. మళ్ళా నేను వచ్చారాగా పేరు అనుకో, మళ్ళీ ఇళ్ళకి రానియరు, మన దావత్ ఫెయిల్ అయ్యింది. సరే కానీ సత్యాన అది అమలులో పైసలు సలిలా కష్టపడ్డ పైసలు. అవ్వ మీరు బయట నమ్ముతారే, ఈ దగ్గరలో నమ్మరు. అవునే మామ? నాయి కూడా అట్లా పైసలు కష్టపడ్డా, అత్త ఊకోదు. ఏ ఊకమ్మా, నీ కష్టపడ్డా నాకు తెలియదా? మంది అంతా కష్టపడి సంపాదిస్తలేదేంది నీ నువ్వే. మళ్ళా ఇప్పుడు కష్టపడ్డా అంటావు, అప్పటికి మంచిగా కమ్మ కూర్చుండి మంచిగా పులుసు పోయని రొట్టెలు వేసుకొని పూరి వేసుకొని మంచిగా నవ్వులుకుంటారు. 2 సుక్కలు వేసినాక అల్లుడు సెల్లులో పాట పెట్టు. కత్తులు ఉన్నాయి సాయి చోట్ల మనం ఆడుదామా, పిల్లగా పాడుదామా, ఢిల్కో మళ్ళీ మందు బాబులం మనము, మందు బాబులము, మందులేసి నిన్నే ఇంటికి అంటావు. మొత్తం తిని తాగినాక ఆ తాగింది అరిగే రాక పాట పెట్టమని చంపుతావు. లంగా ఉన్నావు మామ. కొట్టినా చూసుకో. అల్లుడు ఏంది మామ? నాకు నువ్వు చెప్తాను, నాకు ఊరిళ్ళు పుడతానాయి. మామ పానం అవతలేదు. అట్లా పోయి అన్ని పట్టుకొని ఇట్లా అత్త. ఓకేనా? ఏ మామ అట్లా పోతా ఇట్లా వస్తావు. ఏ తిరుపతి అట్లా పోతా ఇట్లా వస్తావు. అరే పాట అట్లా పోతా ఇట్లా వస్తావు.
మీరు ఎంజాయ్ చేయండి. నేను అత్త పోతా, ఇట్లా అత్త పోతా. ఓర్ భాషా ఏనా గోల్ అమ్మ గాడుకోడికి కత్తలేవురా బుడ్డకి చూడిపోరా. ఓకే రైట్. అంకుల్ లేడు అంకుల్. ఏందో తిరుపతి అన్న గిడ నీరసంగా కూర్చున్నారు. అన్న చెప్పొద్దన్న, వీళ్ళు చెప్పొద్దు. తిరుపతి అన్న చెప్పకే. అయ్యి చెప్పమ్మా. ఏమైంది? చెప్పం. ఏమైందిరా? చెప్తినవాడా నీకు? చెప్పేది కాదంటే వినవాడదా? చెప్పేది కాదది. చెప్తినవా నీకు? చెప్పేది కాదంటే మీరు గిట్లా దావత్ చేసుకుంటారు ఏంది? నీకెట్లా తెలుసు బిడ్డ? మీ బ్యాచ్లా సత్తన్న గిట్లా కలిసిండేంది? ఎందుకే మీ బ్యాచ్ల గిట్ట కలిసిండే? కలుసుడు పక్కకు పెట్టు. మీరు గిట్లా ఏమన్నా పైసలు కొట్టిరేంది? అట్లా పైసలు కొట్టిన బిడ్డ. నేను కూడా అమలు పైసలు కొట్టిన. అరే పాషా నువ్వేమైనా పైసలు కొట్టినవారా? అరే నీకు కూడా కొట్టినారా? అయితే మీ పైసలు గోడకేసిన సున్నాలు లెక్కనే. ఏంది బిడ్డ నిజమేనా? నీతో అబద్ధం చెప్తే నాకేమవుతుంది? ఊళ్ళందరికీ 31st దావత్ అని చెప్పి పైసలు వెనకేసుకొని ఆవలపడ్డాడు. పొద్దటి సంది ఊరోళ్ళందరూ పిచ్చుకుక్క లెక్క తిరుగుతారు ఆడు ఏడు ఉన్నాడని. మీరు పైసలు కొట్టిరా? ఊళ్ళే పొద్దటి సంది అందరూ తిరుగుతారు. జల్లడి పట్టినా కానీ దొరుకుతాడు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చిరట మన ఊరోళ్ళు. నేను పెద్ద మనిషి అనే ఉంటా అన్న. వాడు ఏమన్నాడు? అట్లా అన్నాడు కదా, మంచిగుందా? ఆగలేదురా భాష. ఆడ పెట్టలేదు చాలదంటే మళ్ళీ పెట్టబడుతుంది. అయింది ఏదో అయిపోయింది. ఆడు పైసలు పట్టుకుని అవల పడ్డాడు. ఇది మొత్తం మీద మనకు బయటపడ్డది. ఇది ఆ తమ్ముడు చెప్తే తెలిసింది. ఇక ఈ తాపనన్న చక్కగా ఇంట్లోనే ఒక కోడి పిల్లని తెచ్చుకొని పెళ్ళం పిల్లలతోని తిని చక్కగా గడుపుదాం. ఈ దావతులొద్దు, ఈ దరిద్రం వద్దు. బయట వెళ్తే ఇజ్జది మానం పోతుంది. మళ్ళీ నొప్పేదా మనిషి. నేను చెప్తున్నారా అన్న, మంచి పని అయింది. పా అదేనా బాబు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యన టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయరి, షేర్ చేయరి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన సత్యన టీవీ. సో మన సత్యన టీవీని చాలామంది స్టేటస్ పెట్టుకుంటారు. స్టేటస్ పెట్టుకోండి. అట్లే మీ గ్రూపులల్లో సెండ్ చేయండి, లైక్ చేయరి. ఈ వీడియోకి మాత్రం దాదాపు ఒక 200 లైక్ చేయరి. మనోడైతే మస్తు కష్టపెట్టిండు కంకుల్. సో బాగా కష్టపడి తీసినాం. నెక్స్ట్ మంచి వీడియో వస్తుంది. మళ్ళా దావతి సూపర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా సండే ఉండే అందరు మా ఆర్టిస్టులు అంతా కూడా ఏంది మల్లన్న దేవుడు పెట్టుకుంటారు, నేను కూడా పెట్టుకుంటారు. ఆయన కూడా షూట్ సండే తీయాలి కాబట్టి తీసినాం. సో ఇది బ్రహ్మాండంగా వచ్చింది, చాలా కష్టపడి తీసినాం. సో మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాను. అంతవరకు శనార్థి, బై బాయ్. పక్కనే ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టండి.